ಶ್ರೀ ಹರಿವಾಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. నిన్నటి రోజున మన హరికథామృతసారం పాఠంలో ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿ ಎಂದು ದೇವ ಮಾನವ ದಾನವರು ಎಂದೀ ವಿಧದಲಾವಾಗಲಿಪ್ಪರು ಮೂವರೊಳಗಿಲ್ಲ ಇವಗಿಲ್ಲ ಸ್ನೇಹೋದಾಸೀನ ದ್ವೇಷ ಜೀವರ ಅಧಿಕಾರಾನುಸಾರದಲೀವ ಸುಖ ಸಂಸಾರ ದುಃಖವ తా ఉణదలవరవరిగుణిసువ నిర్గతాశనను అనేటటువంటి పద్యం గురించి చెప్పుకున్నాం. ఈరోజు 21వ పద్యం. ಎಲ್ಲಿ ಕೇಳಿದರಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ ಬೇಡಿದರಲ್ಲಿ ನೀಡಿದರಲ್ಲಿ ಓಡಿದರಲ್ಲಿ ಆಡಿದರಲ್ಲಿ ಇರುತಿಹನು ಬಲ್ಲಿದರಿಗತಿ ಬಲ್ಲಿದನು ಸರಿಯಿಲ್ಲ ಇವಗಾವಲ್ಲಿ ನೋಡಲು ಖುಲ್ಲ ಮಾನವರೊಲ್ಲನ ಪ್ರತಿಮಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ. ಪದಚ್ಛೇದము. ಎಲ್ಲಿ ಕೇಳಿದರಲ್ಲಿ, ಎಲ್ಲಿ ನೋಡಿದರೆಲ್ಲಿ, ಎಲ್ಲಿ ಬೇಡಿದರೆ ಅಲ್ಲಿ, ಎಲ್ಲಿ ನೀಡಿದರೆ, ಎಲ್ಲಿ ಆಡಿದರೆ ಅಲ್ಲಿ ಇರುತಿಹನು. ಬಲ್ಲಿದವರಿಗೆ ಅತಿ ಬಲ್ಲಿದನು, ನೋಡಲು ಇವಾಗ ಆವಲ್ಲಿ ಸರಿಯಿಲ್ಲ. ಖುಲ್ಲ ಮಾನವರನು ಅಪ್ರತಿಮಲ್ಲ ಒಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ. ఇక ప్రతిపదార్థం. ఎల్లి కేళిదరెల్లి ఎచ్చట ఏ శబ్దాన్ని విన్నా అచ్చట, ఎల్లి నోడిదరెల్లి ఎచ్చట చూచిన అచ్చట, ఎల్లి ಬೇಡಿದರೆ ఎక్కడ వేడితే అక్కడ, ఎల్లి నీడిదరెల్లి ఎచ్చట ఇస్తే అక్కడ, ఎల్లి ఆడిదరే ఎక్కడ ఆడితే అచ్చట ఇరుతిహను ఉంటున్నాడు భగవంతుడు. బల్లిదರಿಗೆ తెలిసిన వారికి అతి బల్లిదను మిక్కిలి తెలిసినటువంటి వాడు. నోడలు అంటే చూడగా, ఇవగావల్లి సరి ಇಲ್ಲ తరచి చూచినప్పుడు ఇతనికి ఎచ్చటను సాటి లేరు, ఎవరునూ సాటి లేరు.
ఎచ్చటను కుల్ల మానవరను నీచ మానవులను వల్లను అంటే ఆమోదింపడు అప్రతిమల్ల సాటిలేని పరాక్రమశాలి జగకెల్ల జగతికంతటికిని సాటిలేని పరాక్రమశాలి. ఇక తాత్పర్యం. ఎచ్చట విన్నా ఎచ్చట చూచినా ఎచ్చట వేడినా ఎచ్చట ఇచ్చినా ఎచ్చట పరుగిడినా ఎచ్చట అడిగిన అచట శ్రీహరి ఉన్నాడు. తెలిసిన వారికి అతడు మిక్కిలి తెలిసినవాడు. చూడగా ఇతనికి సరిసాటి అయిన వాడెచ్చటనూ లేడు. క్షుద్ర మానవులను ఇతడు సమ్మతింపడు. ఇతడు జగతికంతటికిని సాటిలేని మేటి జట్టి అని అంటున్నారు. ఇక విశేష వివరణ. మనకు ఎచ్చట విన్నా ఎచ్చట చూచినా ఎచ్చట వేడినా ఎచ్చట ఇచ్చినా ఎచ్చట పరుగిడినా ఎచ్చట ఆడిన శ్రీహరి ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ వినటము, చూడటము, పరిగెత్తటము, ఇవ్వటము, వేడటము ఇవన్నీ కూడా మన దేహంలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు చేసేటటువంటి పనులు. ఎల్లి కేళిదరే అంటే వినటము, అంటే వినటము అనేటటువంటిది శ్రవణేంద్రియమునకు సంబంధించినటువంటి క్రియ. ఒక మంచి పాటను కానీ ఒక మంచి ప్రవచనాన్ని కానీ విని ఆ శ్రవణానుభూతి జీవునికి కలుగుతున్నది అంటే అది జీవుడు స్వతంత్రంగా తాను విని ఆనందించినటువంటి కర్మ కాదు, క్రియ కాదు. ఒక జీవుడు ఒక మంచి పాటను కానీ ప్రవచనాన్ని కానీ విని ఆనందిస్తున్నాడు అని అంటే అది భగవంతుని చేత చేయబడినటువంటి క్రియయే కానీ కర్మయే కానీ జీవుడు స్వతంత్రంగా చేసినటువంటిది కాదు. ఎందుకంటే శ్రవణేంద్రియము యొక్క అభిమాని దేవత మనకు అభిమాని దేవత ఉన్నాడు. ఆ అభిమాని దేవత అధీనము శ్రవణేంద్రియము చెవి. ఆ శ్రవణేంద్రియాభిమాని దేవత శ్రీహరి యొక్క అధీనము. ಅಂದರೆ శ్రవణేంద్రియాభిమాని దేవత యందు శ్రీహరి ఉండి సన్నిధాన పాత్రుడై ఆ శ్రవణేంద్రియాభిమాని దేవత ద్వారా ఆ శ్రవణేంద్రియము ద్వారా జీవుడు ఆ శ్రవణ క్రియ అంటే జీవుడు దానిని వినేటట్లుగా చేస్తాడు. అదేవిధంగా చూచిన, పరిగెత్తిన, చేసిన, ఇచ్చిన ఈ అన్ని కర్మలు ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటిది. చూచేటటువంటిది నేత్రక్రియ, వేడేటటువంటిది వాగింద్రియ క్రియ, దానము చేసేటటువంటిది కర్మ చేయి యొక్క కర్మేంద్రియ క్రియ, పరిగెట్టడం అనేటటువంటిది కాలు యొక్క క్రియ. ఈ విధంగా ఆయా ఇంద్రియములన్నీ వాటికి సంబంధించినటువంటి కర్మలను చేస్తున్నాయి. దాని వలన జీవుడు ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటి సుఖమును కానివ్వండి, దుఃఖమును కానివ్వండి అనుభవిస్తున్నాడు అని అంటే జీవుని యొక్క స్వతంత్రమైనటువంటి కర్తృత్వం అక్కడ ఏదీ లేదు. ఆయా ఇంద్రియాభిమాని దేవతల యొక్క అధీనములు ఆయా ఇంద్రియములు, ఆయా ఇంద్రియ అభిమాని దేవతలు శ్రీహరి అధీనము. శ్రీహరి ఆ ఇంద్రియాభిమాని దేవతల యందు ఉండి ఆ ఇంద్రియముల ద్వారా ఆయా కర్మలను చేయించి భగవంతుడు జీవుడు దానిని అనుభవించేటట్లుగా, జీవుని అనుభవానికి వచ్చేటట్లుగా భగవంతుడు మాత్రమే చేస్తాడు. అంటే సర్వత్ర
భగవంతుడు ఉండి అన్ని క్రియలను వాడు చేసి ఇంద్రియాభిమాని దేవతల ద్వారా చేయించి జీవునికి అనుభవాన్ని కలిగించేటటువంటి వాడు భగవంతుడు. అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. తేన వినా తృణమపి న చలతి అని వేదము చెబుతూ ఉన్నది. దాని అనుసరించి ఒక గడ్డి పోచ కదలాలి అన్నా భగవంతుని ప్రమేయము లేకుండా, భగవంతుడు కారణభూతుడు కాకుండా ఈ జగత్తునందు ఒక్క గడ్డి పోచయు కదలదు. అంటే భగవంతుని యొక్క సర్వవ్యాప్తిత్వాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు మంచి ప్రాసతో కూడుకున్నటువంటి మాటలను చెబుతూ, ఎల్లి కేಳಿದರಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ ಬೇಡಿದರಲ್ಲಿ ನೀಡಿದರಲ್ಲಿ ఓడిదರಲ್ಲಿ ఆడిదರಲ್ಲಿ ఇరుతిహను అని భగవంతుని యొక్క సర్వత్ర వ్యాప్తిత్వాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలను మనము చూద్దాం. అంటే చూడటము, వినటము, దానం ఇవ్వటము, ఈ క్రియలకు భగవంతుడు ఈ క్రియలందు ఆయా ఇంద్రియములందు భగవంతుడు ఉండి ఆయా కర్మలను ఎలా చేయిస్తాడు అనేటటువంటి దానిని పురాణములందు అనేక చోట్ల ఉన్నటువంటి దృష్టాంతాలను మనము చూద్దాము. వీటిని భావప్రకాశిక వ్యాఖ్యానకారులు సుందరంగా వివరిస్తూ ఉన్నారు. వినటము, భగవంతుని మహిమను వినటం అనేటటువంటిది శ్రవణేంద్రియం చేస్తుంది. ఆ శ్రవణేంద్రియమునందు ఆ శ్రవణ ఇంద్రియ అభిమాని దేవత యందు భగవంతుడు ఉండి ఆ శ్రవణ క్రియను చేయించి ఆ శ్రవణానుభూతిని జీవునికి కలిగిస్తున్నాడు భగవంతుడు. ఒకసారి జనకరాజు భాగవత సప్తాహాన్ని చేయిస్తూ ఉన్నారు గంగానదీ తీరంలో. సనత్ కుమారుల వారు పురాణాన్ని చెబుతూ ఉన్నారు, జనకరాజు వింటూ ఉన్నాడు. అక్కడ అనేక మంది జనకరాజుతో పాటుగా అనేక మంది సజ్జనులు కూడా భాగవత సప్తాహాన్ని వింటూ ఉన్నారు. ఆ శ్రోత్ర సమూహము యొక్క ధారఢ్య శక్తిని పరీక్షించడానికి భగవంతుడు ఆ భాగవత సప్తాహం జరిగేటటువంటి మంటపానికి, అంటే అక్కడ వేసేటటువంటి పందిరికి అగ్ని స్పర్శను కలిగించాడు, నిప్పంటుకొన్నది. వెంటనే అక్కడ భాగవత సప్తాహం వింటూ ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా లేచి దిక్కులకు పారిపోయారు. అయితే జనకరాజు సనకాది మునులు సనత్కుమారులు చెప్పేటటువంటి సనత్కుమారులు వినేటటువంటి జనకరాజు సనకాది మునులు మాత్రము పందిరికి నిప్పంటుకొన్న ఏమాత్రము చలించకుండా భయపడకుండా భాగవతాన్నే మనసు పెట్టి వింటూ ఉన్నారు. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా పరిగెత్తి పారిపోయారు. వీళ్లకు హెచ్చరించిన వీళ్ళు దానిని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా భాగవతమునందే మనస్సు ఉంచి భాగవతాన్ని విని ఆ శ్రవణానుభూతిని అనుభవిస్తూ ఉన్నారు. కొంతసేపు అయిన తరువాత మంటలు చల్లారాయి. పారిపోయినటువంటి శ్రోతలందరూ అనుకుంటూ ఉన్నారు, జనక మహారాజు సనకాదులందరూ కూడా ఆ మంట యందు మాడి మసైపోయి ఉంటారని అనుకుంటారు. వచ్చి చూస్తే యథాప్రకారంగా అక్కడ పురాణ ప్రవచనము జరుగుతూ ఉన్నది. జనకరాజు మిగిలిన వాళ్ళు వింటూ ఉన్నారు. అప్పుడు వాళ్లకు శ్రోతలకు, పారిపోయినటువంటి శ్రోతలకు అర్థమయ్యింది, మనం ఎంత ಮೂರ್ಖುಲಮು ಎಲ್ಲಿ ಹರಿಕಥಾ ಪ್ರಸಂಗವೋ ಅಲ್ಲಿ ಗಂಗಾದಿ ಸಕಲ ತೀರ್ಥಗಳ ಸನ್ನಿಧಾನ అని దాసుల వారు చెప్తారు. ఎక్కడ హరికథ ప్రసంగం జరుగుతుందో అక్కడ మనకు భగవంతుని సన్నిధానం ఉంటుంది. భగవంతుని సన్నిధానం ఉన్న చోట
ఏ ప్రమాదము జరగదు అనేటటువంటి ఇదమిత్తమైనటువంటి భగవంతుని జ్ఞానము మనకు లేకపోయింది కదా. అంటే ఎల్లి కేళిదరల్లి, ఎక్కడైతే భగవంతుని కథాశ్రవణము జరుగుతుందో అక్కడ ఏ అపాయము సంభవించదు. భగవంతుడు అక్కడ ఉండి వారిని రక్షిస్తాడు. ఇక ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఈ విషయం చెప్పబడింది. అక్కడే భగవంతుణ్ణి సాక్షాత్తు జనకరాజు చూశాడు. ఇక శుకాచార్యుల వారు మొదలైనటువంటి అవధూతలు ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఎవరిని చూస్తారో అవన్నీ కూడా భగవత్ స్వరూపములుగా వాళ్లకు కనబడుతుంది. అంటే జ్ఞానులు ఎక్కడ చూస్తే, ఎల్లి నోడిదరెల్లి, జ్ఞానులు ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళు భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వారవుతారు. అంటే ఎక్కడ చూస్తే అక్కడ భగవంతుడు కనబడతాడు. అందుకే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా భాగవత సప్తమ స్కందంలో ప్రహ్లాదుల వారిని హిరణ్యకశిపు అడిగినప్పుడు ఈ సభా మధ్యంలో ఉన్నటువంటి ఈ స్తంభమునందు నీ స్వామి ఉన్నాడా అంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని చెబుతూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అయితే వానిని చూచేటటువంటి కన్నులు మనకు ఉండాలి. మన యోగ్యతానుసారంగా ఎక్కడ పడితే అక్కడ భగవంతుణ్ణి చూచేటటువంటి యోగ్యత, అధికారము మనకు ఉంటే భగవంతుడు మన కన్నుల యందు ఉండి తన దర్శనాన్ని మనకు కలిగిస్తాడు. దీనికి ఇంకొక ఉదాహరణ ఎల్లి నోడిదరెల్లి అనేటటువంటి దానికి, జీవోత్తములైనటువంటి వాయుదేవుల ఆవేశము విశేషంగా ఉన్నటువంటి ప్రహ్లాదరాజుల వారి అవతారమైనటువంటి వ్యాసరాజ గురుసార్వభౌముల వారు, అంటే రాఘవేంద్ర స్వాముల వారి వెనుకటి అవతారము వ్యాసరాజ గురుసార్వభౌముల వారు, వారు తిరుపతి శ్రీనివాసుని కైంకర్యానికి సేవ చేయటానికి తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ 7 కొండలలో వారు రాళ్లను రప్పలను చూచారు. వాళ్లకు అవి రాళ్ళు రప్పలుగా కాకుండా సాలగ్రామ శిలలుగా వారికి దర్శనమయ్యాయి. ఆ విష్ణు సన్నిధానమున్నటువంటి శాలిగ్రామ శిలలను వారు కాళ్లతో తొక్కి ఎక్కలేక మోకాళ్ల మీద 7 కొండలను ఎక్కి 12 సంవత్సరాల పాటు విరక్త శిఖామణులై శ్రీనివాసుని పూజను చేసినటువంటి మహానుభావులు వ్యాసరాజ గురుసార్వభౌముల వారు. ఎల్లి నోడిదరెల్లి, ఎక్కడ చూస్తే అక్కడ భగవంతుడు వ్యాప్తుడై తన నిజమైనటువంటి భక్తులకు దర్శనాన్ని ఇస్తాడు అనేటటువంటి దానిని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. ఇక ఎల్లి బేడిదరెల్లి, ఎక్కడ ప్రార్థిస్తే ఎవరిని ప్రార్థిస్తే వారి యందు భగవంతుడు ఉండి తన భక్తులను అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు బాణాసురుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు తపస్సు చేసి, రావణాసురుడు బ్రహ్మను ప్రార్థించాడు. ఈ విధంగా రాక్షసులైన బ్రహ్మరుద్రులను కూర్చి తపస్సు చేసి వారిని ప్రార్థించినప్పుడు వారు ప్రత్యక్షమై వారు కోరినటువంటి ప్రార్థించినటువంటి వరములను బ్రహ్మరుద్రులు ఇచ్చారు. అయితే ఇక్కడ బ్రహ్మరుద్రులు వరములు ఇవ్వటానికి వాళ్ళు స్వతంత్రులు గారు, అస్వతంత్రులు. ఎందుకంటే స్వతంత్రతత్వము ఒక్కటే, భగవంతుడు ఒక్కడే, మిగిలిన వారందరూ అస్వతంత్రులు. అయితే ఈ రాక్షసులు బ్రహ్మను ప్రార్థించినా రుద్రుణ్ణి ప్రార్థించినా వారు అస్వతంత్రులు కాబట్టి వారు వరాల్ని నేరుగా ఇవ్వలేరు. కాబట్టి వారి యందు భగవంతుడు ఎల్లి బేడిదరెల్లి, బ్రహ్మను వేడినప్పుడు రుద్రుని వేడినప్పుడు ఆ బ్రహ్మయందు రుద్రుని యందు తదాకారుడై తన్నామకుడై తద్వాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై
భగవంతుడు రుద్రుని మూలంగా బ్రహ్మ మూలంగా వారికి వరములను ఇస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ వేడితే అక్కడ భగవంతుడు ఉంటూ ఉన్నాడు. భగవంతుని యొక్క సర్వత్ర వ్యాప్తిత్వాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎల్లి కేಳಿದರಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ ಬೇಡಿದರಲ್ಲಿ నీడిదರಲ್ಲಿ. ఈ విధంగా ఎక్కడ పడితే ఎక్కడ అయితే అక్కడ భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ధ్రువ మహారాజు అడవికి వెళ్ళి ఎల్లి ఓడిదರಲ್ಲಿ, ధ్రువ మహారాజు అడవికి వెళ్ళి అక్కడ భగవంతుని కూర్చి తపస్సు చేస్తే గురించి భగవంతుడు ప్రత్యక్షమై ధ్రువరాజుకు కోరినటువంటి వరాన్ని ఇచ్చాడు. కూర్మదాసుడు కుంటివాడై ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాండురంగణ్ణి చూడాలి అని ప్రయాణం చేసి ఆ సమయానికి అతడు పండరాపురాన్ని చేరుకోలేకపోయినప్పుడు అతడు ఉన్న చోటికే పాండురంగడు వచ్చి అతనికి దర్శనమిచ్చాడు భగవంతుడు. ఇక ఎల్లి ఆడిదರಲ್ಲಿ అంటే ఆట ఆడటము అని ఒకటి, ఇంకొకటి మాటలాడటము. ఈ విధంగా అంటే చిన్న పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. చిన్న పిల్లలు ఆటలాడుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు భగవంతుని ప్రతిరూపాలు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళలో కల్మషం ఉండదు కాబట్టి చిన్నపిల్లలు ఆడే చోట భగవంతుడు వారిలో సన్నిహితుడై వారు ఆడేటట్లుగా చేసి దాని వలన వారు ఆనందాన్ని పొందే విధంగా చేస్తారు అని. ఆడిదರಲ್ಲಿ అంటే మాట్లాడటము. నేను ఇప్పుడే చెప్పినట్లుగా తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ స్తంభంలో నా స్వామి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ నిజభృత్యుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చేస్తూ భగవంతుడు సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని నరసింహునిగా అవతరించాడు భగవంతుడు. ఎల్లి ಕೇಳಿದರಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲಿ ಬೇಡಿದರಲ್ಲಿ ನೀಡಿದರಲ್ಲಿ ಓಡಿದರಲ್ಲಿ ఆడిదರಲ್ಲಿ ఇరుతిహను. భగవంతుడు ఈ విధంగా సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. వ్యాప్తుడై ఉండి ఈ జగద్వ్యాపారాన్ని జరిపిస్తూ ఉన్నాడు. ఇలా అతను ఎప్పుడు అన్ని చోట్ల ఉండి జగద్వ్యాపారమును జరిపించటం వలన ఈ జగద్వ్యాపారము క్షణము కూడా ఆగకుండా ఎప్పుడు సాగిపోతూ ఉన్నది నిత్య కళ్యాణము పచ్చతోరణంగా. బల్లిదరి గతి బల్లిదను సరియిల్ల ఇవగావల్లి నోడలు ఇల్ల మానవరొల్లన అప్రతిమల్ల జగకెల్ల. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకుంటారో అంటే రమా బ్రహ్మాది దేవతలు భగవంతుణ్ణి బాగుగా తెలుసుకున్నవారు, అంటే రమాదేవి తెలుసుకున్నంతగా అంటే భగవంతుడు ఎవరికిని సాకల్యముగా సమగ్రముగా తెలుసుకొనడానికి సాధ్యము కానటువంటి వాడు అప్రమేయుడు. అయినా లక్ష్మీదేవి తెలుసుకున్నంతగా బ్రహ్మాది దేవతలు తెలుసుకోలేదు, బ్రహ్మాది దేవతలు తెలుసుకున్నంతగా మనుషులు తెలుసుకోలేదు. ఈ విధంగా అందరూ ఎవరెవరి యోగ్యతానుసారంగా తారతమ్యానుసారంగా భగవంతుణ్ణి వారు తెలుసుకుంటారు. అటువంటి తన్ను తెలుసుకున్నటువంటి భక్తులకు బల్లిదరి గతి బల్లిదను, వాడు తెలుసుకున్న వారికంటే అధికముగా అనంతముగా జ్ఞానము కలిగినటువంటి వాడు శ్రీహరి. వారు ఎంత తెలుసుకుంటే అంత ఇంకా ఎక్కువ అనంతముగా జ్ఞానము కలిగినటువంటి వాడు శ్రీహరి. ఎవరైతే తనను తెలుసుకుంటారో వారి గురించి శ్రీహరి బాగుగా తెలుసుకుంటాడు, అంటే వారిని విశేషంగా అనుగ్రహిస్తాడు. నోడలు ఇల్ల సరి ఇల్ల ఇవగావల్లి. చూచినప్పుడు ఇతనికి సాటి అయినటువంటి వారు ఎవరు జగత్తునందు లేరు. దేశతః కాలతః గుణతః. కాలతః రమా బ్రహ్మాదులు జీవులు అందరూ వ్యాప్తులే అయినా, అంటే
అన్ని కాలములందు రమా బ్రహ్మాది దేవతలు జీవులు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు. అయినా వీరందరూ రమా బ్రహ్మాది దేవతలు సమస్త జీవులు భగవంతుని అధీనము. దేశతః లక్ష్మీదేవి భగవంతునితో సమానంగా వ్యాప్తి కలిగి ఉన్న ఆ లక్ష్మీదేవి భగవంతుని అధీనము. ఇక గుణతః ఎవరూ కూడా భగవంతునితో సమానమైనటువంటి వారు లేరు. వాడు అనంతానంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా భగవంతుని అనంతానంత గుణములలో అత్యంత లేశమాత్రము కలిగినటువంటిది. గుణతః భగవంతునికి సమానమైనటువంటి వారు ఈ జగత్తునందు ఎవరూ లేరు, లక్ష్మీదేవి కూడా లేదు. నోడలు సరిగి ఇవగావల్లి నోడలు సరిగిల్ల. ఎచ్చట చూచినా ఎలా చూచినా ఇతనికి సమానమైనటువంటి వారు జగత్తునందు లేరు. అంటే వీడు సర్వోత్తముడు. ఖుల్ల మానవర నొల్ల అప్రతిమల్ల జగకెల్ల. దుష్టులైనటువంటి మానవులను ఇతడు సమ్మతింపడు, అంగీకరించడు, అనుగ్రహించడు. చెడ్డ మనుష్యులను. అయితే ఎవరైతే నిర్వ్యాజమైనటువంటి నిశ్చలమైనటువంటి మహాత్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో వారికి మాత్రమే ప్రసన్నుడవుతాడు, అనుగ్రహిస్తాడు, దుష్టులను దండిస్తాడు, దమనము కావిస్తాడు. వీడు అప్రతిమల్ల, వీడికి సరి అయినటువంటి సాటి అయినటువంటి వారు లేరు. ఈ జగత్తుకంతా వీడే సాటిలేని పరాక్రమశాలి, సాటిలేని మేటి జట్టి. ఈ విధంగా భగవంతుని యొక్క వ్యాప్తిత్వాన్ని ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు అత్యంత హృద్యంగమంగా వర్ణించినారు అని చెబుతూ, రేపు తప్త లోహవు నోల్ప జనరిగే సప్త జిహ్వన తెరది తోర్పదు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.